ఎవరైనా నన్ను తిట్టాలి అని అనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇన్ కేస్ ఇందులో మీకేదైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడే తిట్టండి. సో, దాన్ని పాయింట్ ఔట్ చేయండి అండ్ కామెంట్ చేయండి. రెగ్యులర్‌గా నేను ఈ వీడియో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి అండ్ నాన్ వేషన గురించి అండ్ ఇట్లాగే ఇంకొన్ని పాయింట్స్ గురించి మాట్లాడడం కోసం ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, అసలు నేనేం చెప్తున్నానో, నేనేం మాట్లాడుతున్నానో మీకు క్లియర్‌గా అర్థం కావాలి అంటే వీడియో స్కిప్ చేయకండి. లాస్ట్ దాకా చూడండి. అండ్ ఎందుకంటే వీడియో మీరు స్కిప్ చేశారనుకోండి కనెక్షన్ పాయింట్స్ మిస్ అవుతాయి. సో, వన్స్ కనెక్షన్ పాయింట్స్ మిస్ అయితే మీరు కంపల్సరీగా నన్ను తిడతారు. సో, నన్ను తిట్టాలి అని అన్నా కూడా అట్‌లీస్ట్ ఫుల్ వీడియో మొత్తం చూడండి. దెన్ అప్పుడు మాత్రమే మీరు తిట్టాలన్నా, ఏమైనా మాట్లాడాలన్నా కామెంట్ చేయండి. సో, వీడియో చివరిదాకా చూడండి. స్కిప్ చేయొద్దు. అప్పుడు మాత్రమే మీకు నేనేం మాట్లాడుతున్నానో, దేని గురించి మాట్లాడుతున్నానో క్లియర్‌గా అర్థమవుతుందనమాట. లెట్స్ స్టార్ట్స్ అవర్ న్యూ వీడియో. సో, అసలు కథ ఏంటి అంటే ఈ స్టోరీ ఎక్కడ మొదలైందో చెప్తా ఫస్ట్. బేసికల్‌గా నాకు నాన్ వేషన నచ్చడు. ఎందుకు నచ్చడు అంటే తన వీడియోస్ నేను చాలా వీడియోలు చూసాను. మైట్ బీ మీ అందరికి చాలామందికి నాన్ వేషన అంటే ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి తెలుసేమో. సో, నేను ఆల్మోస్ట్ తను ఫస్ట్ షిప్‌లో వీడియో పెట్టినప్పటి నుంచి తన వీడియోలు ఫాలో అవుతా. సో, తన వీడియోలు చూశాననమాట స్టార్టింగ్‌లో. ఎవరిలో లేని ఒక గొప్పతనం నాన్ వేష్‌కి ఏముంది అంటే తన స్లాంగ్. సో, తన వీడియోలు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా తన వీడియోలు ఎందుకు చూస్తారు అంటే తన స్లాంగ్‌లో ఉన్న గొప్పతనం కోసం చూస్తారు. అంటే ఇట్స్ లైక్ వీడియోలో ఏముండదు. బట్ అది ఎంగేజింగ్‌గా ఉంటుందనమాట. వీడియో మొత్తం మూవ్ అయిపోతుంది. సో, దానికోసం నాన్ వేష్ వీడియోలు చూస్తారనమాట. సో, సరే ఇప్పుడు ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, ఆడకెళ్తున్నాడు, ఈడకెళ్తున్నాడు, అయి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. సో, మీరే చెప్పండి, ఇంతమంది నాన్ వేష్ వీడియోలు చూస్తారు కదా! ఏదైనా ఒక వీడియో చూడంగాల్నే మీకు ఇన్ఫర్మేటివ్‌గా గానీ, లేదు అంటే ఇది నెక్స్ట్ నేను వెళ్ళినప్పుడు ఆ వీడియో ప్లే చేయాలని గానీ మీకు ఎప్పుడైనా అనిపించిద్దా? ఏదో ఒక కంట్రీ నాన్ వేష్ ఇన్ని కంట్రీలు తిరిగాడు కదా! నాన్ వేష్ తిరిగిన ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళి నాన్ వేష్ వీడియో చూసి మీరు ఆ జర్నీ ఫినిష్ చేయగలరా? నాన్ వేష్ కంటే కూడా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు నాట్ ఇన్ ద నంబర్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్. ఎగ్జాంపుల్ తెలుగు ట్రావెలర్, నందాస్ జర్నీ, వీళ్ళ వీడియోలు చూసి మీరు వాళ్ళు తిరిగిన ఏదైతే ఒక ప్లేస్కి మీరు ఎగ్జాంపుల్ కేరళలో ఒక ప్లేస్ అనుకుందాం, వాళ్ళు పెట్టిన ఒక వీడియో చూసి మీరు కేరళ ట్రిప్ మొత్తం ఫినిష్ చేసి వచ్చేయచ్చు. అంత ఇన్ఫర్మేటివ్ ఇస్తారు. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏమేమి ప్లేస్లు ఉన్నాయి, ఎన్ని డేస్ జర్నీ, బడ్జెట్ ఎంత, అదేంటి ఇదేంటి అని చెప్పేసి A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఆ వీడియోలో. సో, వాళ్ళు వీడియోస్ని అలా పెడతారు. నాన్ వేష్ ఏ వీడియోస్ అలా ఉండవు. కానీ వాళ్ళెవరికి రాని వాచ్ అవర్స్ నాన్ వేష్కి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నాన్ వేష్ ఏం చేస్తాడంటే వీడియో చాలా ఎంగేజ్ చేస్తాడు. అంటే ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా, రాంగా, లేదా ఆ మాటలు కానీ అవి కానీ అవన్నీ కాదు. తన మనసులో ఏమనిపిస్తే అది చేస్తాడు. సో, రీచ్ బాగా వస్తుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, నాన్ వేష్ జర్నీ మొత్తంలో నాకెందుకు నాన్ వేష్ నచ్చడు అని చెప్తున్నాను అంటే, నేను కూడా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి యాజ్ ఏ కాంపిటేటర్గా నాన్ వేష్ నాకు నచ్చడు. ఎందుకు నచ్చడో చెప్తా ఈ వీడియోలో. సో, నాన్ వేష్ జర్నీ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆల్ ఇండియా ట్రావెల్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు తెలిసి అరౌండ్ 30,000-40,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో, తనతో పాటు ఇంకో 3-4 యూట్యూబర్లు వెళ్ళారు. సో, తనకి రీచ్ కొంచెం వచ్చింది. ఆ ట్రిప్లోనే ఈ ఆడేవాడు, సారీ, యూఎస్లో ఉంటాడు కదా, రవి తెలుగు ట్రావెలరా, రవి తెలుగు ట్రావెలర్. ఓకే. సో, రవి తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి ఒక ట్రావెలర్ ఉన్నాడు కదా, నేను అన్ని కంట్రీస్ తిరిగా, ఎన్ని కంట్రీలు తిరిగా అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నాడు. సో, తన వీడియోని పెట్టేసి తను వీళ్ళకి ఎక్కడో పరిచయం అవటం, ఒక హోటల్ రూమ్ బుక్ చేయటం, అందులో స్టే చేయటం, తనని పొగుడుతూ తన వీడియో చేయటం, వాళ్ళ మధ్య ఒక ర్యాపో రావడం, తర్వాత తన బొక్కలేంటో తనకు తెలియటం, తెలిసిని హోల్డ్ చేశాడు. అట్లాగే ఉమా ట్రావెలర్, తన గురించి కొన్ని తెలిసిని హోల్డ్ చేశాడు. సో, ఎప్పుడైతే నిజంగా అంటే నాన్ వేష్ తప్పులు చేస్తాడంటే కంపారిటివ్లీ మిగతా యూట్యూబర్లతో పోల్చుకుంటే పెద్ద తప్పులేం చేయడు, కొంచెం జెన్యున్ పర్సనే. సో, అందుకే నాకు నచ్చడు. ఎందుకంటే ఏం చేస్తాడు అంటే ఒక సిచ్యువేషన్ హోల్డ్ చేస్తాడు, దాన్ని తనలో యాజ్ ఏ యూట్యూబర్గా నేను ఎందుకు నచ్చడు అని అన్నాను అంటే తనలో ఒక గొప్ప కళ, టాలెంట్ ఉంది. ఏంటి అంటే
తన దగ్గర ఉన్న వెపన్స్ని ఇష్టం వచ్చినట్టుగా వాడడు. తన దగ్గర ఏ వెపన్ అయితే ఉందో ఆ వెపన్ని జాగ్రత్తగా హోల్డ్ చేస్తాడు. రైట్ టైం చూసి కరెక్ట్గా ఆ వెపన్ని ఇస్తుంటాడు అనమాట. ఆ రైట్ టైంలో ఆ వెపన్ ఎట్లా వెళ్ళినా సరే కరెక్ట్గా వెళ్ళి గుచ్చుకుంటుంది. సో మీరు ఆలోచించండి. సో వాళ్ళందరి గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకుంటాడు, ఉంచుకుంటాడు. సో ఎప్పుడైతే ఇది రైట్ టైం అని ఫీల్ అవుతాడో ఆ టైంలో వాళ్ళ మీద బాంబు ఇస్తాడు. సో ఇంకా లైక్ అదంతా ఏమంటారు, బాంబు ఇసిలేసి మొత్తం చెల్లాచెదురు అయిపోతుంది కదా, అట్లా చెల్లాచెదురు చేసేస్తాడు. వన్స్ ఎప్పుడైతే అది చెల్లాచెదురు అయిపోతుందో సో ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో ఒక మెయిన్ చైర్ వేసుకొని కూర్చుంటాడనమాట. దట్ ఈస్ నాన్వేషణ. సో అట్లాగే అప్పుడు వీళ్ళందరినీ అంటే ఏమీ లేకుండా టార్గెట్ చేయడు. మీరు ఒక బ్లఫ్ మాస్టర్ చూడండి, ఒకళ్ళని నమ్మించాలి అంటే ఒక అబద్ధం చెప్పి అందులో ఎంతో కొంత నిజం ఉండాలి అంటారు. సో అట్లాగే సో ఏమీ లేకుండా నాన్వేష్ చెప్పడు అనమాట, ఉన్నదే చెప్తాడు, కాకపోతే రైట్ టైంలో చెప్తాడు అనమాట. సో అట్లాగే అక్కడ వాళ్ళని చెల్లాచెదురు చేశాడు, ఆ మధ్యలోకి వచ్చి ఆ పొజిషన్ తీసుకున్నాడు. సో ఆటోమేటిక్గా ఆ దెబ్బకి దగ్గరగా ఒక 8-10 లక్షల దాకా ఫాలోవర్లను అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ఫ్లోని యూజ్ చేసి. సో తర్వాత మళ్ళీ తిరిగాడు, ట్రావెల్ చేస్తాడు, మళ్ళీ అటు వెళ్తాడు, అమ్మాయిల వీడియోలు అంటాడు, అవి అంటాడు, కంటెంట్ చేస్తాడు, తన వేలో తన కంటెంట్ చేస్తాడు, వీడియోలన్నీ పోస్ట్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా బయా సన్నీ యాదవ్ మ్యాటర్. ఈ బయా సన్నీ యాదవ్ ఏం చేశాడు, నేను బైక్లో వెళ్ళాను అది ఇది అని చెప్పేసి పెట్టేశాడు. అందులో చాలామందికి చూడగలిగి కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, అది ఇది. సో అప్పుడు మనోడు ఏం చేశాడు, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి పెట్టుకొని సో కరెక్ట్గా ఒక షార్ట్ వీడియోలో బయా సన్నీ యాదవ్ని టార్గెట్ చేశాడు. సో బయా సన్నీ యాదవ్ని టార్గెట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా, ఆపోజిట్ గోల ఇవన్నీ. సో అవి ఒక 10-15 రోజులు 20 రోజులు సాగినాయి. ఆ టైంలో నాన్వేష్ తీసుకొచ్చిన ఒక పాయింట్ ఏంటి అంటే, ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ పాయింట్, బెట్టింగ్ యాప్స్ గురించి. సో ఎప్పుడైతే నాన్వేష్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడో మొత్తం యూట్యూబర్స్ కానీ వీళ్ళు కానీ రెండుగా డివైడ్ అయిపోయినాయి. ఒకటి ఇంకా ఆ కంటెంట్ ఈ కంటెంట్ ఏం లేదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, 2 గ్రూప్స్ అయిపోయారు. సో ఎవరైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చిగా సపోర్ట్ చేస్తారు అటు ఉన్నారు, చేయని వాళ్ళు లేదు ఇది తప్పు, దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అనుకునే వాళ్ళు ఇటు ఉన్నారు. సో ఇవి 2 గ్రూపులు చేసాడు అనమాట. సో ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా పాయింట్అవుట్ చేయటం, వీడియోస్ అవి ఇవి. సో బెట్టింగ్ యాప్స్ తప్ప అంటే 100% తప్పే. చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫైనాన్షియల్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆ మహమ్మారికి దిగాము అంటే మనం బయటికి రాలేము, అది అంతే. సో ఇట్లాంటి చాలామంది స్ట్రగుల్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ టైంలో కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి, అంటే తన దగ్గర ఉన్న వెపన్ని ఎప్పుడు వాడాలో కరెక్ట్గా తెలిసిన వాడే నాన్వేష్ అనమాట. సో కరెక్ట్గా యూజ్ చేశాడు, అయిపోయింది. ఒక 1 మంత్ దగ్గర కంటిన్యూస్ వీడియోలు పెట్టాడు. తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతాడు అనమాట. సో సైలెంట్ అయిపోతాడు. ఆ ఫ్లోలో తనకు అయ్యే గ్యాదరింగ్ కానీ, తనకు వచ్చే క్రౌడ్ కానీ, మళ్ళీ ఫాలోవర్స్ కానీ, కొత్త వాళ్ళు రావడం, ఇవన్నీ జరుగుతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ తన ట్రావెల్ జర్నీ కంటిన్యూ చేస్తాడు. అంటే ఎవరు కూడా కంటిన్యూగా ట్రావెల్ చేయలేరు కదా, ఆ బ్రేక్ టైంలో ఈ వెపన్స్ వాడతాడు అనమాట. సో ఎప్పుడైతే ఇది అయిపోయింది, నెక్స్ట్ జర్నీ స్టార్ట్, కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ కూల్ అయిపోయింది మ్యాటర్. కూల్ అయిపోయింది, బట్ ఇంటర్నల్గా వార్ జరుగుతూనే ఉంది, అవి జరుగుతూనే ఉన్నాయి, ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని మళ్ళీ చాలామంది యూట్యూబర్లు. సో ఇది అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఎప్పుడైతే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అని చెప్పేసి వచ్చిందో, తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నిన్న మొన్న బయా సన్నీ యాదవ్ అరెస్ట్ అని చెప్పేసి వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ నాన్వేష్ రీఎంట్రీ ఇచ్చేసి మళ్ళీ వీడియోలు చేస్తాడు. అంటే నాన్వేష్ నాకు నచ్చడు అని ఎందుకు చెప్తున్నా అంటే, కంటెంట్ పరంగా నాకు నాన్వేష్ నచ్చడు, కంటెంట్ పరంగా నాకు నందాస్ జర్నీ నచ్చుతాడు అనమాట. ఇంకొక యూట్యూబర్ ఉన్నాడు, అంటే వాళ్ళ వీడియోస్ మనం కూడా చూస్తాము, కానీ వాళ్ళ పేర్లు కూడా చెప్పేంత గుర్తుండవు. సో ఎందుకంటే వాళ్ళ కంటెంట్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, బేసికల్గా అది తప్పనుకోకండి, ఎవరైతే ఆ ట్రిప్ వెళ్తామో వెళ్ళేటప్పుడు వాళ్ళ వీడియో చూద్దాము, రెగ్యులర్గా ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు అది ఇన్ఫర్మేటివ్ వీడియో, ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూడవచ్చు కదా అని వాళ్ళ వీడియోస్ రెగ్యులర్గా చూడము అనమాట. వాళ్ళు ఏది పెట్టినా చూడము. ఎప్పుడైతే ఎగ్జాంపుల్ నేను కేరళ వెళ్తున్నా, సో నందాస్ జర్నీ అని చెప్పేసి కేరళ వీడియోని కొట్టేసి నేను ఆ వీడియో ఓపెన్ చేసి వీడియో చూస్తే పక్కన పెట్టేస్తాను అంతే. సో వీడియోని ఫాలో చేయను. కానీ ఎప్పుడైతే ఈ అన్వేష్ లాంటి ఛానల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయో, ఇవి చాలా ఎంగేజింగ్ వీడియోస్ అనమాట. అంటే చాలా టైంని మనం ఎప్పుడైతే బోర్గా ఉంటామో టైం పాస్ చేస్తాయి. సో ఆ టైంలో ఈ వీడియోస్ ఓపెన్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ వీడియోస్ ఓపెన్ చేస్తామో ఇట్స్ లైక్ వాళ్ళకి వాచ్ అవర్స్ అని అవని ఇవని, దట్స్ ఆ మ్యాటర్ అంతా పక్కన పెట్టండి.
సో ఇట్స్ లైక్ మంచి ఫన్ వేలో వెళ్తాయి అనమాట ఆ వీడియోస్, ఈ నాన్ వెజ్ కానీ ఇట్లాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి. సో నాకు కంటెంట్ వైజ్గా చూసుకుంటే నాకు నాన్ వెజ్ వీడియోస్ నచ్చవు. కానీ నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు. సో ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా ఎంత మెంటల్ టార్చర్స్, అన్ని మెంటల్ ప్రెజర్స్ ఉంటాయి, అది చేయాలా ఇది చేయాలా అదా ఇదా అని. బట్ నాన్ వెజ్ని చూసిన తర్వాత ఒకటి నేర్చుకోవచ్చు, ఏంటి అంటే మనం ఎక్కడ తప్పు చేయకూడదు. ఎందుకు అంటే మనం చేసే తప్పు లైక్ మనల్ని కిల్ చేయడానికి మన కాంపిటేటర్ కానీ మన పక్కన వాళ్ళకి కానీ ఇచ్చే ఒక వెపన్ అనమాట అది. సో అట్లాంటి వెపన్స్ని ఇంకొకరి చేతిలో పెట్టడు నాన్ వెజ్. మీరు ఇంత పెద్ద టీంని ఎదుర్కొని నాన్ వెజ్ మీద యుద్ధం చేస్తున్నా సరే, నాన్ వెజ్ గురించి బయటకు వచ్చినవి చాలా రేరు ఉంటాయి. ఆయన అది తప్పు చేశాడు ఇది తప్పు చేశాడు అని చెప్పేసి రావు. మరి తప్పు చేయట్లేదా, లేదు అంటే తప్పు చేసినా ఎలా చేయాలో తెలుసుకొని చేయగలిగిన దిట్టో నాన్ వెజ్, అది నాకు తెలియదు. కానీ బట్ నాన్ వెజ్ గురించి పెద్దగా రావన్నమాట. మహా అయితే నాన్ వెజ్ గురించి వచ్చేది ఏంటి, అమ్మాయిలతో తిరుగుతాడు, మిగతా అవి ఇవి అనేవి స్టోరీస్ బయటకు వస్తాయి. సో అవి నాన్ వెజే పెడతాడు వీడియోస్, ఇంకోళ్ళు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో అందులో వచ్చే అమ్మాయిలు కూడా ఏంటి అంటే నాకేసి ఏంటి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే 1 లక్ష 2 లక్షలు 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారో మన దగ్గర, సో మన వీడియోలోకి ఒక అమ్మాయి వస్తే ఆటోమేటిక్గా తనకు కూడా ఒక పేరు వస్తుందన్నమాట. సో అందుకని వాళ్ళే ఇంటెన్షన్గా వీడియోకి రావడానికి ట్రై చేస్తారు. సో నాన్ వెజ్ ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు, సీక్రెట్గా వాళ్ళకి తెలియకుండా వీడియో తీసి పోస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్తున్నాను, నేను కొంతమందితో మాట్లాడితే ఈ అమ్మాయితో ఒక బైక్ తీసుకొని పెడితే బాగుంటుందేమో, ఛానల్ రీచ్ వస్తుందేమో అని నేను ఫీల్ అవుతాను. కానీ వాళ్ళు నా వీడియోకి రావడానికి ఇష్టపడరు, ఎందుకంటే మనమేమంత సెలబ్రిటీస్ కాదు కాబట్టి. కానీ నాన్ వెజ్ లాంటి వాళ్ళు ఏంటి అంటే అతని వీడియోలో మనం కనపడ్డాము అంటే ఆటోమేటిక్గా రైజ్ వచ్చేస్తుంది. మీరు చూడండి, ఈ మధ్య సైకిల్ మీద పేర్లు ఎందుకులే కానీ సైకిల్ మీద తిరుగుతూ ఒకళ్ళిద్దరు ఉన్నారు. సో రామ్ ద ట్రావెలర్, సో ఇట్లాంటి వాళ్ళు. సో ఎప్పుడైతే నాన్ వెజ్ వాళ్ళ పేరు చెప్పాడో, అతను వెళ్తున్నాడు, తను ఎంత కష్టపడుతున్నాడు, సపోర్ట్ చేయండి అని అనగానే వాళ్ళ 20,000 30,000 50,000 ఉన్న ఫాలోవర్లు కాస్త సడన్గా 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు అయిపోతారనమాట. సో అది నాన్ వెజ్ మాటకున్న ఒక వాల్యూ. సో ఆటోమేటిక్గా అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ రీచ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక మాట చెప్తే జరుగుతుంది. అందుకే వాళ్ళు అంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని. సో రిలేటింగ్ టు బెట్టింగ్ యాప్స్, సో ఒక మాట చెప్పగానే ఇంకొక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి 5 లక్షలు 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు అంటే, అట్లాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక బెట్టింగ్ యాప్ గురించి కానీ ఒక ఫుడ్ గురించి కానీ ఒక రివ్యూ చెప్పగానే ఎంతమంది యాడ్ అయిపోతారో తెలియకుండానే, ఇంటెన్షనల్గానో అన్ఇంటెన్షనల్గానో తెలియకుండానే ఆ ప్రోడక్ట్కి ఒక రీచ్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్, ఇక్కడ ఈ ప్రోడక్ట్ లింక్ క్లిక్ చేయండి మీకు ఇంత డిస్కౌంట్లో వస్తుంది, ఇందులో ఆడండి మీకు ఇన్ని డబ్బులు వస్తాయి. సరే మీ రిస్క్ మీ ఇష్టం, ఉన్నారో పోతారో నాకు సంబంధం లేదని చెప్తారా? లేదు, డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ చూపిస్తారు. నేను ఆడాను, నాకు ఇన్ని లక్షలు వచ్చినాయి, మీరు కూడా ఆడండి మీకు ఇన్ని లక్షలు వస్తాయి అని చెప్పి వీడియో చూపిస్తారు. సో ఆటోమేటిక్గా నేనేమనుకుంటా, బేసికల్గా ఎట్లాగో మనం ₹1,00,000 సంపాదించాం, ₹1,00,000 రిస్క్ చేద్దాం, ₹1,00,000 పెడదాం, వచ్చిందనుకో లక్కీ, రాలేదనుకో పోతుంది అని చెప్పి పెడతాము. సో ఈ ₹1,00,000 నేను రిస్క్ తీసుకొని పెట్టిన కేటగిరీ అయితే ప్రాబ్లం లేదు ఎవరికి. కానీ ఈ ₹1,00,000 నేను ఇందులో ఇది ఆడటం కోసం నాకు సచ్చినా బతికినా నేను డబ్బులు సంపాదించాలి అనే కొంతమంది పొజిషన్స్ ఉన్నోళ్ళు ఉంటారు. అది నాకు తెలుసు. అట్లాంటి టైంలో రిస్క్ తీసుకోవాలి, ఇక వేరే ఆప్షన్ లేదు అన్నోళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్కి వెళ్తారు. ఎందుకంటే పలానా వాళ్ళు చెప్పారు కదా, దీనివల్ల ఇంత వస్తుంది కదా మనీ అని చెప్పేసి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బెట్టింగ్ యాప్స్కి ఫస్ట్ సోర్స్ అయిపోతుంది అనమాట. సో నేను చెప్తే బెట్టింగ్ యాప్ ఆడతారంటే, నువ్వు చెప్తే బెట్టింగ్ యాప్ ఆడరు, కానీ బెట్టింగ్ యాప్ ఆడడానికి మెయిన్ కారణం నువ్వే. సో ఎవరైతే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తారో వాళ్ళు. సో ఆటోమేటిక్గా నీ ఫాలోవర్ నువ్వు చెప్పింది వింటాడనమాట. సో లేదు అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు చిరంజీవి కంట్రీ డిలైట్కి ఒకప్పుడు నెగిటివ్ నేమ్ ఉండే, నెగిటివ్ పబ్లిసిటీ ఉంది, కొంచెం మధ్యలో చాలా పాడైపోయింది. ఎప్పుడైతే చిరంజీవి గారు కంట్రీ డిలైట్ మిల్క్ వాడండి, వీళ్ళు ఎంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు లేదా ఐటీ వాళ్ళు ఇంత క్వాలిటీ ఉంది అది ఇది అని చెప్పేసి ఒకటి చెప్పగానే ఎంతమంది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎన్ని వీడియోలు చేస్తున్నారు, చిరంజీవి గారు చెప్పారు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. కన్నడ వాళ్ళు చేస్తున్నారు, ఈ చేస్తున్నారు. ఇప్పుడు నెగిటివ్ ఇమేజ్ ఉన్న ఒక కంట్రీ డిలైట్ నెగిటివ్ కంటే ఇప్పుడు పాజిటివ్ సైడ్ వెళ్ళిపోయింది. ఎందుకు అంటే చిరంజీవి గారు చెప్పారు అని. అందులో నెగిటివ్ ఉందా, నిజంగా క్వాలిటీ బాగుందా, వరస్ట్ ఉందా లేదా అన్నది పక్కన పెట్టండి. సో చిరంజీవి గారు చెప్పారు అనే ఎప్పుడైతే వీడియో వచ్చిందో చిరంజీవి గారు చెప్పారో అది ఆటోమేటిక్గా నెగిటివ్ ఇమేజ్ పాజిటివ్ ఇమేజ్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ కదా. ఒకళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మనం దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామో అన్నది చూడాలి ఆబ్వియస్లీ.
నువ్వు చెప్తే చేస్తారా అంటే నువ్వు చెప్తే చేయరు. బట్ నాకు 10 పక్కన 10 మిల్క్ ప్యాకెట్లు ఉన్నప్పుడు చిరంజీవి గారు ఈ మిల్క్ ప్యాకెట్ చెప్పారు అంటే నేనేం చేస్తా ఫస్ట్, ఓకే చిరంజీవి గారు చెప్పారు కదా, ఈ 10లో ఇదే బెస్ట్ అయి ఉంటుంది కంపల్సరీగా, నా మైండ్లో ఉండిపోతుంది అది. సో నేను ఆపాలే ట్రై చేస్తా. సో అట్లాగే ఒకళ్ళు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారు అని అనగానే ఆబ్వియస్లీ ఆ నేమ్ నాకు నా పాయింట్కి వచ్చేస్తుంది, నా మైండ్లో అది రిజిస్టర్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఒక రిక్వైర్మెంట్ ఉన్న టైంలో ఉంటానో ఆ టైంలో ఆటోమేటిక్గా బెట్టింగ్ యాప్ నేను యూజ్ చేస్తాను. సో అది ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేశాను. నేను ఎందుకు అసలు బెట్టింగ్ యాప్లకు వెళ్తారు అంటే, నేను మొన్న రీసెంట్గా ఇప్పుడు మన ఛానల్లో ఒక వీడియో, ఒక షార్ట్ వీడియో 1,50,000 వ్యూస్ వచ్చింది. దానికి ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత చూపిస్తుంది అంటే $1.5 అంటే $150. 1,50,000 వ్యూస్ వచ్చిన ఒక షార్ట్ వీడియోకి $150 ఎస్టిమేటెడ్ రెవెన్యూ వస్తుంది. సో ఇంత ఎక్విప్మెంట్ కొనుక్కొని అవి కొనుక్కొని ఈ కొనుక్కొని సో $150 కోసం చేస్తామా? చేయరు కదా. ఇప్పుడు బయట ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్ చూడండి, ఇన్స్టాగ్రామ్ కంటే దరిద్రం ఇంకోటి లేదు. ఎందుకంటే ఏదో పిచ్చి వీడియోలు చేయటం, ఓ 30-40 వేల మంది ఫాలోవర్లు రావడం, 50,000 లక్షల మంది ఫాలోవర్లు రావడం. వన్స్ ఎప్పుడైతే ఫాలోవర్స్ వస్తారో ఆటోమేటిక్గా ప్రమోషన్ వీడియోస్, ప్రతి ప్రమోషనల్ వీడియోకి 5,000 నుంచి 10,000 దాకా ఫీజు ఉంటుంది. దగ్గరగా మంత్కి 10 నుంచి 15 ప్రమోషనల్ వీడియోలు చేస్తున్నారు, ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఇవి కాకుండా పైనుంచి చాలా సెల్ఫ్ బ్రాండ్లని అయ్యని ఇయ్యని. అసలు నిజంగా ఎవడో ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాడో ఆ ప్రోడక్ట్ నిజంగా క్వాలిటీ ఏంటా లేదని ఎవ్వరికీ తెలియదు. ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఒక ఫుడ్ని ప్రమోట్ చేయడానికి కానీ ఒక ప్లేస్ని ప్రమోట్ చేయడానికి కానీ వెళ్ళినప్పుడు ఆ ప్రమోషన్కి సంబంధించి అసలు దాన్ని ఫస్ట్ వాళ్ళు ఒరిజినల్గా టేస్ట్ చేశారా, ఫుడ్ బాగుందా లేదా అని ఒక్కళ్ళైనా టెస్ట్ చేస్తున్నారా? లేదు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళగానే వావ్ సూపర్ తోపు అని చెప్తున్నారు, వీడియో పెడుతున్నారు, అయిపోయింది. 10 మంది వీడియో పెట్టగానే అదొక ఫుడ్ ప్లేస్ అందరికీ తెలుసు, అందరు వెళ్ళిపోతున్నారు ఆడికి. సో ఇట్లాంటివి చాలా, అంటే యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ తక్కువ, ప్రమోషన్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళ పాయింట్ ఏంటి అంటే ప్రమోషన్స్ చేయాలి. సరే ప్రమోషన్స్ చేయండి. ఫుడ్ అంటారా, ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు. నాకు నచ్చిన ఫుడ్ నీకు నచ్చాలని లేదు, నీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు. అట్లాగే బట్టలు కానీ ట్రావెలింగ్ ప్లేస్లు కానీ అవి కానీ ఇవి కానీ వీటన్నిటికీ కూడా ఏంటంటే పెద్ద నష్టం ఏం లేదు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఫండ్స్ మన లిమిట్ మన శక్తిని మించి ఫండ్స్ లూజ్ అవుతామో అది ఎక్కడికి లీడ్ తీస్తుంది అంటే దాన్ని సర్వైవ్ చేయడానికి, అక్కడ లాస్ అయిన దాన్ని కవర్ చేయడానికి అప్పులు చేయటం, వాటి మీద వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయటం, వాటి మీద వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయటం, చివరికి ఎక్కడికి వెళ్తుంది అంటే సూసైడ్ల దాకా వెళ్తుంది. కనీసం వీళ్ళు ఇదన్నీ చేస్తున్నారు అన్న విషయం వాళ్ళ రూమ్లో ఉన్న ఫ్రెండ్కి కూడా తెలియదు. వాడెలా హెల్ప్ చేస్తాడు? సో సో ఇట్స్ బెట్టింగ్ యాప్ గురించి అంటే నన్ను అడిగితే ఎస్ ఐఎమ్ ఆల్సో అగెనిస్ట్ బెట్టింగ్ యాప్. దానికైతే నేను సపోర్ట్ ఏం కాదు, నేను సపోర్ట్ చేయట్లేదు అండ్ అట్లాంటి వీడియోస్ నేను చేయను. ఓకే, దట్స్ ఎ పార్ట్. అండ్ నాన్ వెజ్ గురించి అసలు ఈ థంబ్నెయిల్ ఏంటి అంటే ఐ హేట్ నాన్ వెజ్ అని ఎందుకు పెట్టాను అంటే, నాన్ వెజ్ నాకు ఎందుకు నచ్చడు అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను వీడియోలు చేస్తున్నా, నాన్ వెజ్కి వచ్చిన అట్లాంటి థాట్స్ నాకు రావు. సో అందుకే నాకు నాన్ వెజ్ నచ్చడు అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు ఒక కాంపిటేటర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పెద్ద కాంపిటేటరా మనం ఎంత వాళ్ళమో పక్కన పెడితే హీఈస్ మై కాంపిటేటర్ ఆబ్వియస్లీ. సో ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? జనాల పల్స్ ఎలా తెలుస్తుంది? ఇది పెడితే వైరల్ అవుతుంది, ఇది పెడితే అవ్వదు అంటే తనకు అది ఒక మాట చెప్పాను కదా, తన దగ్గర ఉన్న బాణాలని ఎలా వాడాలో కరెక్ట్గా తెలిసినోడే నాన్ వెజ్. దట్స్ వై ఐ లైక్ నాన్ వెజ్. కంటెంట్ వైజ్గా అయితే ఐ డోంట్ లైక్ ద కంటెంట్ బికాస్ నేను చాలాసార్లు చూశాను, అందులో నాకేం అనిపించదు. అట్లీస్ట్ అంటే కష్టపడుతున్నాడు, ఇండియాకి రావట్లేదు, అన్ని దేశాలు వెళ్తున్నాడు, అంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, తనకి సమ్ ఐస్లాండ్స్లో ఏంటది ఐస్ క్రూజ్ ఎక్క వెళ్ళడానికి మనీ లేవని 10 లక్షలు కావాలి అని అడిగితే దగ్గరగా జనాలు ఎంత ఫండింగ్ చేశారో తెలుసు. అట్లాంటి ఒక పొజిషన్ నుంచి వాళ్ళ నేను ₹1 కోటి సంపాదిస్తున్నా, 25 లక్షలు సంపాదిస్తున్నా, 20 లక్షలు సంపాదిస్తున్నా అనే పొజిషన్కి వచ్చాడు అంటే అదేమంత ఈజీ కాదు. ఎంతో కష్టపడి ఉండాలి, ఎన్ని సాక్రిఫైస్ చేసి ఉండాలి. ప్లేస్ తిరుగుతున్నామంటే ఎంజాయ్ చేస్తున్నామని కాదు, ఖాళీగా ట్రావెలింగ్ చేయడం వేరు, ఒక యూట్యూబ్ కోసం ట్రావెలింగ్ చేయడం వేరు. మన కంటికి కనిపించే ప్రతిదాన్ని కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే క్యాప్చర్ చేయాలని చూస్తాం. ఎందుకంటే ఇది నేను క్యాప్చర్ చేస్తే నేను దీన్ని ఒక 10 మందికి ఇవ్వగలుగుతా, దీన్ని నేను క్యాప్చర్ చేస్తే ఒక 100 మంది ఫాలోవర్స్ చూడగలుగుతారు, వాళ్ళు ఆనందపడతారు అనేదే ఉంటుంది మైండ్లో.
ఏదైనా ఒక టైంలో నేను ట్రిప్‌లో కూడా కొన్ని ప్లేసుల్లో యాక్చువల్‌గా కెమెరా మన దగ్గర ఉండదు. నార్మల్‌గా ఎళ్తాము. బట్ చాలా బ్యూటిఫుల్ సిట్యుయేషన్ ఒకటి మన కంటి ముందు జరుగుతుంటది. ఎంత బాధపడిపోతానంటే, అరే! కెమెరా నా దగ్గర ఉంటే బాగుండేది. ఇప్పుడు దీన్ని నేను మంచిగా క్యాప్చర్ చేసి జనాలకు చూపించేటోడిని. ఇందులో పెడితే బాగుండేది. రీచ్ వచ్చేదో, లేతే అదో, ఇదో అని ఇట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ ట్రావెల్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఎనర్జీస్‌ని మెయింటైన్ చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా వీడియోలు ఎడిట్ చేయాలి. మళ్ళా అందులో ఎవరిని పాయింట్ ఔట్ చేయకూడదు. సో, జనాలకి నచ్చాలి. ఇట్లాంటివి చాలా ఉంటాయి ట్రావెలింగ్‌లో. అదేమంత ఈజీ కాదు. సో, అంత కష్టపడి చేస్తున్నాడు కాబట్టి ఐ లైక్ నాన్వేషణ. బట్ కంటెంట్ అంటారా? నాకు ఇష్టమైన కంటెంట్ కాదు. బేసికల్‌గా ఏదో ఒకళ్ళు ఏం మాట్లాడకపోయినా కుకింగ్ చేస్తూ ఉంటే నేను ఆ వీడియోలు చాలా బాగా చూసేస్తా. సో, అది నాకు నచ్చుతది. సో, అట్లా ఇట్స్ లైక్ మై స్టైల్ వేరు, తన స్టైల్ వేరు. సో, నాకు కంటెంట్ వైస్ నాన్వేషణ నాకేం నచ్చడు. బట్ ఐ లైక్ నాన్వేషణ తనకున్న హ్యూమర్, లైక్ స్పాంటేనియస్‌నెస్, అంటే ఎప్పుడు దేన్ని ఎలా వాడాలో తెలిసినోడనమాట. సో, ఈ పాయింట్స్‌లో ఐ లైక్ నాన్వేషణ వెరీ మచ్. సో, జై నాన్వేషణ. అండ్ ఏం చెప్పొచ్చు సింపుల్‌గా టిక్ మార్క్ టు నాన్వేషణ అండ్ క్రాస్ మార్క్ టు బెట్టింగ్ యాప్స్. సో, ఇంకైనా సరే డోంట్ ప్రమోట్ బెట్టింగ్ యాప్స్. ఎవరు ప్రమోట్ చేయొద్దు. దాని నుంచి మనం సంపాదించిన ఎన్ని కోట్లు సంపాదించినా సరే జనాల్లో ఒక మంచి పేరు లేనప్పుడు పీకు ఉపయోగం ఏం లేదు దాంతో. మనం చేసేది ఏం లేదు. సో, ఈ లాస్ట్ మినిట్ దాకా వచ్చారు అంటే నేను మాట్లాడిన మాటలు కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి సంథింగ్ మీకు కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు అని అర్థం. సో, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. సో, ఇట్లాంటి మోర్ కంటెంట్ కంపల్సరిగా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇట్లాంటి దేని గురించైనా నేను మాట్లాడాలి అని అనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి కూడా ఒక పర్టికులర్గా వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.